ర్యాపిడో అండ్ అలాగే ఓలా ఈ రెండు అయితే కలిపి అయితే చేశాను గైస్. ర్యాపిడోలో ఎంత వచ్చింది అండ్ ఓలాలో ఎంత వచ్చింది ఏంటనేది మీకైతే నేను చూపించబోతున్నా. ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయంటే ర్యాపిడో అయితే బాగానే వస్తున్నాయి గైస్ ఆర్డర్స్ అనేది. కాకపోతే ఏంటంటే మనీ అనేది చాలా తక్కువ ఇస్తున్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ మీరు గైస్. మీరు బైక్ బూస్ట్ కానీ అడుగుతున్నారు కదా, ఇక్కడ చూడండి. ఇది బైక్ బూస్ట్ అండ్ అలాగే ఇది బైక్ 9 రైడ్లు అయితే పడ్డాయి గైస్. సో ఈ 16వ తారీఖుని ఈ 9 రైడ్లకి 315 అయితే వచ్చింది గైస్. ఓలా యాప్లో అసలు నాకు ఎంత పడింది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ డేటు మళ్ళీ 16వ తారీఖునే ఆ డేట్నే. ఇందులో ఎంత చండాలంగా ఉందంటే ఈ రైడ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి గైస్. 11.6 అంటే దగ్గర ఒక 12 కిలోమీటర్లు వేసుకోండి. 12 కిలోమీటర్లు వెళ్ళినందుకు నాకు 82 రూపాయలు. అంటే నాకు ఎంత బొక్కో చూడండి. చూసేలా మాత్రమే అనాలి కానీ ర్యాపిడో మాత్రమే వర్క్ చేసుకుంటూనే ఉండాలని మాత్రం వద్దు. బట్ ఏది బెస్ట్ అంటే ఓలా కన్నా ర్యాపిడో అయితే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా.